ఛానల్. వీడియో స్టార్ట్ అవడానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా హ్యాపీ అయిపోతాం. అవని, ఈ పని ఇంపాసిబుల్. ఏదో ఒక ఐడియా ఇచ్చి హెల్ప్ చేస్తావంటే నువ్వేంట్రా ఎలా మాట్లాడుతున్నావు? మరేంటి, చిన్నప్పుడు ఫోటో, అసలు మొహమే కనిపించని ఈ ఫోటోతో అమ్మాయిని ఎలా కనిపెడతాం? కబోర్డ్ అంతా సర్చ్ చేశాను రా. నీకు ఒక ఫోటో వాట్సాప్లో పంపిస్తాను. అది తప్ప నాకు ఇంకేం దొరకలేదు. నీకన్నా బాగుంది కదా అవని. నీ అబ్బా, ఇప్పుడు అదారా ముఖ్యం. ఏం చేద్దాం ముందా చెప్పు. అవును, ఆకాష్ ఫ్రెండ్స్ ఎవరైనా నీకు తెలుసా? ఆకాశే నాకు పెళ్లి తర్వాత సగం తెలిసాడు. ఇంక వాడి ఫ్రెండ్స్ ఎలా తెలుస్తాడు నాకు? సరే ఆగు. ఏం మాట్లాడవేంట్రా? డిస్టర్బ్ చేయకు, నేను ఏదో చేస్తాను కదా. బో కీప్ క్వైట్. ఆల్రెడీ ఫోటో పంపించాను కదరా, మళ్ళీ ఏలు ఎందుకు పెడుతున్నావు? ఏం చేస్తావు చెప్పరా? రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఇంజన్. ఇది మాలాంటి యూఎస్ రిటర్న్స్ కి సర్వసాధారణం. సో ఇప్పుడు ఇది సోదాపి ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. బేసిక్గా ఈ ఫోటో రిలేటెడ్ ఇమేజెస్ కానీ ఇన్ఫో కానీ ఏమైనా దొరుకుద్దేమో అని చిన్న ట్రయల్. ఇప్పుడు తనెవరో డీటెయిల్స్ ఇస్తుందా? వచ్చాక అన్ని ఫింగర్ టిప్స్ మీద యూజ్ చేయొచ్చు. సరిగ్గా వాడడం తెలిసినోడికి ప్రపంచమంతా తెలుసుకోవచ్చు. అబ్బో పర్లేదురా, చిన్నప్పుడు నీ ఫొటోస్ ఇచ్చి పిక్సార్ట్లో ఎడిట్ చేయమని అడిగేవాడు. కానీ బానే నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నావు. చూడు తొందరగా, చూసేమొచ్చిందో చెప్పు. రే చెప్పరా, ఏమన్నా దొరికిందా? సైలెంట్గా ఉండు. ఒక పని చేద్దాం. నీ ఫ్రెండ్స్ ఏమైనా హ్యాకర్స్ ఉంటే ఈ ఫోటో వాళ్ళకిచ్చి వాళ్ళకి కలుకోమని అడుగుతావా? ఎలాగెలగా? అదేరా, విశాల్ అభిమన్యుడి సినిమాలో అర్జున్ చేస్తాడు చూడు హ్యాకింగ్, అలా. అవన్నీ సినిమా వాళ్ళు లిబర్టీ తీసుకొని చూపిస్తారు. రియల్ లైఫ్లో అలా ఉండదమ్మా. అలా హ్యాకింగ్ చేసే వాళ్ళు ఎక్కడుంటారో నాకు తెలీదు. ఛీ, అమెరికా వాళ్ళు ఎంఎస్ చేస్తున్నావు. ఆ మాత్రం కాంటాక్ట్స్ లేవారా నీకు? వేస్టా నువ్వు. ఇలా కాదులే, నీ కాంటాక్ట్స్తో నువ్వే వెతుక్కో. ఊరికే అన్నా లేరా. సరే చెప్పు, ఏం చేద్దాం? ఇప్పుడు నువ్వేమన్నావు? ఊరికే అన్నాను. దానికి ముందు కాంటాక్ట్స్. ఎస్, ఆకాష్ ఫోన్లో ఖచ్చితంగా తన నంబర్ ఉండే ఉంటుంది. సో ఆకాష్ ఫోన్ సెర్చ్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక అవకాశం ఉండే ఉంటుంది. కానీ ఆకాష్ ఫోన్ ఎలారా పట్టడం? అది నీ హెడ్ఏక్, నువ్వే చూసుకో. మోస్ట్లీ ఆకాష్ ఇన్స్టాలో ఇన్స్టాగ్రామర్ యూజర్ అని చాట్ ఉంటే మనం వెతికే అమ్మాయి ఖచ్చితంగా తనే. మోస్ట్లీ ఆకాష్ ఇన్స్టాలో ఇన్స్టాగ్రామర్ యూజర్ అని చాట్ ఉంటే మనం వెతికే అమ్మాయి ఖచ్చితంగా తనే. ఆకాష్ ఫోన్ ఎలా కొట్టేయాలప్పా? హలో నాన్న. అమ్మా బంగారు తల్లి, ఈ నాన్నే మర్చిపోయావా? నాకు అల్జీమర్స్ ఏం లేవు నాన్న. అయితే గుర్తున్నానమాట. ఫోన్ ఎందుకు చేయలేదమ్మా? ఏదో కొంచెం బిజీలో ఉన్నాలే నాన్న. ఏ ఊర్లో అమ్మా? జాబ్ లేకుండా బిజీగా ఉన్నారు నాన్న. సరేలే, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. చేస్తానులేండి, నిజంగానే కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే ఈ వీక్ అంతా కాల్ చేయడానికి కుదరలేదు. చెప్పారు మీ గురించి మొత్తం చెప్పారు మా నాన్న. ఓహో, అయితే ఇంట్లో జరిగేవన్నీ నీకు లైవ్ అప్డేట్స్ వస్తున్నాయి అన్నమాట. మా కాంటాక్ట్స్ మాకు ఉంటాయిలే అమ్మా. సరేలే గాని మా నాన్నకోసారి ఫోన్ ఇవ్వు. అదేంటి, తాతయ్య మీతో చెప్పలేదా? ఏంటి? తాతయ్య ఊరికి బయలుదేరాడు, ఇందాకే తిని స్టార్ట్ అయ్యాడు. ఆకాష్ డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. అవునా? చెప్పలేదే. ఇందాకెవరో కాంటాక్ట్స్ ఉన్నాయన్నారు, ఇప్పుడు ఏమైపోయినాయో కాంటాక్ట్స్? తెలిసిందేగా మూర్తి గారి గురించి. కాళ్ళు ఒక్క చోట కుదురుగా ఉండవు, తిన్నగా ఉండడుగా ఆయన. సరే గాని అల్లుడు గారు ఎలా ఉన్నారు? ఉన్నారు. ఇంకా గొడవలు పడుతున్నారా? ఇదిగో వచ్చారు మీ అల్లుడు గారు, నువ్వే అడిగి తెలుసుకో. ఎవరు? మా నాన్న నీతో ఏదో మాట్లాడాలంట, నిన్నేదో అడగాలంటున్నారు. హలో మావయ్య. బాగున్నావా ఆకాష్? నేను బాగున్నాను మావయ్య. మీ జాబ్ అంతా ఓకేనా? అంతా ఓకే మావయ్య. మా తెంగరదేం అల్లరి పెట్టట్లేదు కదా? లేదు మావయ్య, తనేం ఇబ్బంది పెట్టట్లేదు, నేనే ఇబ్బంది పెడుతున్నాను అనుకుంటా. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరిని చూస్తున్నాను, ఎవరిని ఇబ్బంది పెడతారో నాకు అర్థం కాదా? అవును, ఏదో అడగాలన్నారు. తనేదో ఊరికే చెప్పింది కానీ అంతా ఓకే కదా? ఆల్ గుడ్ మావయ్య. సరే మరి
ఉంటాను ఆకాష్. ఏదైనా ఉంటే మొహమాటం లేకుండా చెప్పు. సరే మావయ్య, బాయ్. బాయ్, ఉంటాను. మావయ్య ఏదో అడగాలన్నావు? ఏమో, ఎప్పుడు చూసిన అల్లుడు గారు ఎలా ఉన్నారు, బాగున్నారా అంటాడు. అన్నిసార్లు అడగడం ఎందుకు, నీకేస్తే సరిపోతుంది కదా అని ఫోన్ నీకు ఇచ్చాను. నేనిచ్చినట్టు ఫోన్ తనకిచ్చి ఫోన్ అడిగితే, ఆకాష్ ఏంటవని? నీ ఫోన్ ఒకసారి ఇస్తావా, ఒక కాల్ చేసుకోవాలి. నీ ఫోన్ బాగానే ఉంది కదా. లేదు లేదు, నా ఫోన్ ఛార్జ్ అదే రీఛార్జ్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడే నాన్న కూడా తనే కాల్ చేశారు. రీఛార్జ్ చేశాను, వాడుకో. థ్యాంక్స్. బుజ్జి, హ? చిన్నప్పుడు నిన్నందరూ బుజ్జి అనే పిలిచారు కదా. అంటే ఇప్పుడు తాతయ్య వెళ్ళిపోయారు కదా, నువ్వు ఆ రూమ్లోనే పడుకుంటావా? అయిపోతాను. మొన్న నువ్వే కదా అన్నావు స్నానం చేయను, స్మెల్ వస్తానని. పర్ఫ్యూమ్ కూడా ఇచ్చావు కదా. పర్లేదు, నాకు అది గులాబీ స్మెల్లో వస్తుంది. లేదు లేదు, నువ్వెందుకు ఇబ్బంది పడ్డావు, నేను ఆ రూమ్లోనే పడుకుంటాలే. తప్పు అయిపోయింది మేడం, ఇంకెప్పుడు అలా అన్ను. వెరీ గుడ్, ఆ మాత్రం భయం ఉండాలి. రే రమేష్, అవని, నేను ఇండియాలోనే ఉన్నానే, యూఎస్లో లేను. నీకు నాకు ఒకటే నైట్. ఎందుకు ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు? నీ అబ్బో, ఆకాష్ ఫోన్ తీసుకున్నాను రా. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఇప్పుడు ఎందుకు ఏం మాయ చేసేవే మూవీలో సమంతలా హస్కీలో మాట్లాడుతున్నావు? హే? ఆకాష్ నిద్రలేస్తాడు రా. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఇప్పుడు ఆ ఫోన్ లాక్ ఓపెన్ చేయి. ఎటకారమా? ఇక్కడ మా ఇంట్లో కూడా నిద్రలేస్తారు. అసలే మా అయ్యకి నేను యూఎస్లో తెల్లమ్మాయిని పటాయించానని డౌట్. ఇప్పుడు వచ్చి చూశాడనుకో, ఆ డౌట్ కన్ఫర్మ్ అయిపోద్ది. నన్ను మళ్ళీ యూఎస్ పంపడు. పాస్వర్డ్ ఏంటప్పా? ఆకాశం లేపడుగు. ఉండరా. ఆకాష్ ఫోన్ యూజ్ చేసినప్పుడు యూపీఐ పిన్ చూశాను. ట్రై చేయి. 080617. హే, ఓపెన్ అయింది. మీ ఆకాశ్ మా బ్యాచే. ఏంటే? ఆకాశ్ బర్త్డే ఎప్పుడు? జనవరి 9th. నీది Jan 16th. ఖచ్చితంగా ఆ అమ్మాయి బర్త్డే డేటే. ఏం చెప్తున్నావురా? మా అబ్బాయి లైఫ్లో కావాల్సిన అమ్మాయి లేకపోతే వాళ్ళ ఫోన్ పాస్వర్డ్లోనో బండి నంబర్లోనో బర్త్డే డేట్స్గా పెట్టుకొని హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇట్స్ జస్ట్ ఏ బ్రేకప్ బాయ్స్ థింగ్స్. చాలా చాలా థియరీలు ఉన్నాయిరా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తావు. అందులో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ యూజర్ ఉందేమో చూడు. రే ఉందిరా. చాట్ ఓపెన్ చేయి. ఆ. ఇదంతా నార్మల్ చాట్లో ఉందిరా, ఇక్కడేం లేదు. సరిగ్గా చూడవని. ఆగు. రే, తన పేరుందిరా. ఏంటా అమ్మాయి పేరు? లేఖ. పేరు అమోఘంగా ఉంది. వెళ్ళి వాట్సాప్లో చూడు. హా. రే, వాట్సాప్లో ఏం లేదురా, డిసపియరింగ్ మెసేజ్లో ఉంది. సీక్రెట్ గ్యాలరీ ఓపెన్ చేసి చూడు, ఇంకా ఏమైనా దొరుకుద్దేమో.
హా, అదే చేస్తున్నావు. రే ఆకాష్ లేచాడు అనుకుంట్రా. సరే సరే బాయ్. అవని హా? ఏం చేస్తున్నావు? అది ఇంకా నిద్రపోలేదా? ఆ, నిద్ర పట్టట్లేదు. అదే లోపల ఫోన్ వాడితే డిస్టర్బ్ అవుతా అని బయటకు వచ్చి వాడుతున్నాను. మ్మ్. సరే, చాలా లేట్ అయిపోయింది. ఎక్కువసేపు మెలుకోకుండా వచ్చి పడుకో. హ్మ్, అవును, జాబ్ గురించి రెజ్యూమ్ పంపించమన్నాను, పంపావా? రేపు మార్నింగ్ పంపిస్తాను. అలాగే లింక్డ్ఇన్, నౌకరీలో కూడా అప్లై చేయి. ఏదైనా కాల్స్ వస్తే రావచ్చు. హ్మ్, నేను నా సర్కిల్లో కూడా ట్రై చేస్తాను. సరే ఆకాష్. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మా. ఏంటవని ఇది? నువ్వే కదా అడిగావు రెజ్యూమే పంపించమని. దీన్ని ఏ రిక్రూటర్ కూడా యాక్సెప్ట్ చేయడు. ఏ వాడుకుని ఏదైనా వేరేది క్రియేట్ చేయొచ్చు కదా. అబ్బా ఆకాష్ వదిలే, నాకు ఇంట్రెస్ట్ లేదు, తర్వాత చూద్దాంలే. పోనీ నేను హెల్ప్ చేస్తాను. వద్దంటున్నాను కదా ఆకాష్, వదిలే. 20 minutesలో అయిపోద్ది, నేను చేస్తాను. తాతయ్య చెప్పింది నిజమే. రేపన్న రోజు ఏదైనా జరగచ్చు. నువ్వు ధైర్యంగా ఉండాలంటే నీ చేతిలో జాబ్ ఉండాలి. అలా ఏం అవ్వదు. నన్ను చూసుకోవడానికి నువ్వు ఉన్నావు, నాన్న కూడా ఉన్నాడు కదా. ఉంటాం, కానీ నువ్వేదో ఒక రోజు నన్ను కాదనుకుని దూరంగా వెళ్ళిపోతే అప్పుడేం చేస్తావు? నా వైఫ్ ఎవరి మీద డిపెండ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. దట్ ఇంక్లూడ్స్ మీ. అందుకే ఈ జాబ్ ట్రయల్స్ చేయమన్నది. అయినా బయట మార్కెట్ చాలా దారుణంగా ఉంది. నువ్వు ఎలాగో ఐటీ కాకుండా గ్రాఫిక్ డిజైనర్ అనుకుంటున్నావు కదా, ఏదైనా ఛాన్స్ ఉండొచ్చు, చూద్దాం. రాదులే. ఏంటి? అదే ఇప్పుడు నువ్వు అన్న రోజు రాదులే అంటున్నాను. రానివ్వనులే. సరే, నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది కదా, నువ్వు వెళ్ళు. నేను రెజ్యూమే రెడీ చేసి పంపిస్తాను. డన్. ఇంకొన్ని డేస్లో నీకు కాల్స్ రావచ్చు. గ్రేట్. అయితే నేను ప్రిపేర్ అయ్యి త్వరగానే జాబ్ తెచ్చుకుంటాను సార్. తెచ్చుకోండి మేడం, లేదంటే మూర్తి గారు నా డ్రీమ్స్లోకి వచ్చి రే నా మనోరాలకి ఇంకా జాబ్ వెతికేవా లేదా అని బేస్ వాయిస్లో నన్ను భయపెడతాడు. థ్యాంక్ యూ. చెప్పాకాష్ ఏదో మాట్లాడాలని రమ్మన్ను. బిందు, నీకు యాక్చువల్లీ వాట్సాప్లో ఒక రెజ్యూమే పంపించాను, ఒకసారి చెక్ చేయవా? చూసా. స్కిల్ సెట్ ఐటీ కాదు కదా. అవని యాక్చువల్లీ జాబ్ ట్రయల్స్లో ఉంది. సో నీకేమైనా కాంటాక్ట్స్ అట్ సైడ్ ఉంటే రెఫర్ చేస్తావేమో అని. నాకు ఐడియా లేదు కానీ ఒకసారి ట్రై చేస్తా. థ్యాంక్స్. ఏంటాకాష్ వైఫ్కి జాబ్ ఎత్తుకుతున్నావు, ఏంటి మ్యాటర్? బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ హస్బెండా? అలా ఏం లేదు, నార్మల్గానే. లేదు లేదు, బ్లష్ కూడా అవుతున్నావు. చెప్పు ఏంటి మ్యాటర్? అలా ఏం లేదు, నిజంగానే. సరే సరే.
ఏదో కలిసిపోయారు, అదే హ్యాపీ. మరి గుడ్ న్యూస్ ఏమైనా చెప్తారా లేదా? అంత దూరం వెళ్ళకు, దానికి ఇంకా టైం ఉంది. మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో తొందరగా చెప్పేస్తారనిపిస్తుంది. బిందు, కొంచెం ఆగు, తగ్గు. ఏమన్నా ఉంటే చెప్తానులే. జస్ట్ కిడింగ్, అంతే, చిల్. సరే అయితే ఏదైనా ఉంటే అప్డేట్ ఇవ్వు. కమ్, ఐ డ్రాప్ యూ హోమ్. షో. సరే, ఇప్పుడు ఒకసారి ఇంట్రో చెప్పు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆకాష్ ఇప్పటికే 15 times చెప్పాను, ఇంకా చాలు. అలా కాదవని, నేను ఎక్స్పీరియన్స్ కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తాను. అయినా అన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే తప్పేముంది? ఆకాష్, టైం అవుతుంది. అయినా నేనేం టెన్షన్ పడట్లేదు. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయగలను. అవని, ఇంటర్వ్యూ రిమోట్లో కాబట్టి నెట్వర్క్ చెక్ చేసుకున్నావా? ఆకాష్, కామ్ డౌన్. నేను అన్ని చెక్ చేసుకున్నాను. ఐఎమ్ ఆల్ గుడ్. ఐ అటెండ్ ద ఇంటర్వ్యూ. ఆల్ ది బెస్ట్. ఏమైనా చీట్ చేయాలంటే చెప్పు, చూద్దాం. థ్యాంక్ యూ. ఏం అవసరం లేదు, నేను అటెండ్ అవుతాను. Hi Avani, this is Srilekha. You can call me Lekha. హాయ్. Can we have you on camera? యా, షూర్. Avani, are you there? Avani?